ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అప్పుకి పోలీస్ ట్రైనింగ్కి రమ్మని ఇక ఉత్తరం రావడంతో ఇక వెంటనే కూడా అప్పుని పంపించేయడానికి టికెట్ అంతా కూడా అప్పటికప్పుడే బుక్ చేస్తాడు కళ్యాణ్. అయితే అప్పు ఇక బ్యాగ్ సర్దుకొని నేను రెడీ రాబాయ్ అని చెప్పి అనగానే ఇంతలో కళ్యాణ్కి సీతారామయ్యకి సీరియస్గా ఉందని కాల్ రావడంతో ఇక ఏదో రకంగా అప్పుని ఒంటరిగానే రైల్వే స్టేషన్కి వెళ్లకుండా నువ్వే వెళ్ళు అప్పు, నేను ఇక ఇప్పుడే వస్తాను, నాకు అర్జెంటు పని ఉంది అనగానే ఏంటి డైరెక్టర్ ఫోన్ చేశారా, సరే అయితే నువ్వు వెళ్ళు, కానీ నేను వచ్చే లోపల నువ్వు హ్యాపీగా ఉండాలి, భోజనం టయానికి చేయాలి అని చెప్పి అప్పు ఇక కళ్యాణ్కి అన్నీ కూడా చెప్పేసి సరే రాబాయ్ నేను వెళ్తున్నాను అనగానే సరే అప్పు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే ఇక అందరూ కూడా హాల్లో ఉండగా కళ్యాణ్ ఇక బాధతో తాతయ్యకి ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక తల్లడిల్లిపోతాడు. ఇక అక్కడే ఉన్న అందరూ కూడా కళ్యాణ్ని ఇక కూర్చోమని చెప్తారు. తాతయ్యకి ఏమీ పర్వాలేదు, నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇక ఒకవైపు ఇక సీతారామయ్య గురించి సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా ధైర్యం చెప్తారు. రాజ్ మాత్రం చాలా సైలెంట్ అయిపోతాడు, లోపల కుమిలిపోతాడు. తాతయ్యకి నా వల్లే ఈ రకంగా అయి ఉండొచ్చు, తాతయ్య చాలా బాధపడి ఉండొచ్చు, నా బిహేవియర్ని నన్ను ఎప్పుడు కూడా తప్పు పట్టని తాతయ్య నన్ను చాలా ఇదిగా ఇక అన్నారు, చివరిసారిగా నన్ను చంపదెబ్బ కూడా కొట్టారు అంటే తాతయ్య మనసు ఎంత గాయపరిచాను నేను అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ దగ్గర ఇక డాక్టర్ అయితే వచ్చి హాస్పిటల్లో ఇంతమంది ఉండకూడదు, అందరూ వెళ్ళిపోండి, పేషెంట్ అయితే ఇప్పటికీ అవుట్ ఆఫ్ డేంజర్, ఆయనకి డేంజర్ అయితే తగ్గింది, కానీ నార్మల్ పొజిషన్కి రావడానికి ఎంతకాలం పడుతుందో, ఎన్ని గంటలు పడుతుందో, ఎన్ని నిమిషాలు పడుతుందో చెప్పలేము, ఆయన బ్రెయిన్లో వచ్చేసి ఇక బ్లడ్ క్లాట్ అయింది, ఆ విషయంలో ఆయన మెలకువ వచ్చినా మనతో మాట్లాడలేరు, ఒకవేళ మాట్లాడినా ఆయనకి ప్రమాదం, ఆ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి విషయాన్ని అయితే చెప్తారు డాక్టర్. ఆ విషయంతో ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటే ఇక సీతారామయ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంత బాధపడకూడదు, ఖచ్చితంగా తాతయ్య గారు చెప్పినట్టుగా నేను ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి కావ్య వెంటనే అమ్మమ్మ తాతయ్య గారికి ఏమీ అవ్వదు, ఖచ్చితంగా తాతయ్య మునుపట్లాగే నడుస్తారు, మునుపట్లాగే మనతో మాట్లాడతారు, మీరు బాధపడకండి రండి అని చెప్పి ఇక కావ్య అయితే అందరికీ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కళ్యాణ్ అయితే వదిన నేను ఇక్కడే ఉంటాను, మీరందరూ వెళ్ళిపోండి అనగానే లేదు కళ్యాణ్ నువ్వు కూడా రా అని చెప్పి ఇక అంటూ ఉండగా లేదు వదిన నేను ఇక్కడే ఉంటాను, మీరందరూ వెళ్ళండి, మీరు ఎప్పుడో వచ్చినట్టున్నారు, అందరూ ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పి కళ్యాణ్ అయితే హాస్పిటల్లో ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక బయలుదేరుతారు. ఇందిరాదేవి అయితే చాలా బాధపడుతుంది, నా బావ తిరిగి నార్మల్గా ఇంటికి రావాలి, ఇన్నాళ్ళలాగా నాతో కబుర్లు చెప్పాలి, నా బావ ఎప్పుడు కూడా కుటుంబం ముక్కలు కాకూడదని తాపత్రపడారు, ఇక ఆ విషయంలో ఆయన ఎంత కుమిలిపోయి ఉంటాడో ఏంటో అని చెప్పి అంటూ ఉండగా రాజ్ ఒక్కసారిగా ఆ మాట వింటాడు. ఇదేంటిది, నానమ్మ ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా మాట్లాడుతుంది అంటే ఇంట్లో ఏదో జరిగింది, తాతయ్య ఈ రకంగా అవ్వడానికి కారణం ఏదో అయ్యింది ఇంట్లో అని చెప్పి ఇక సుభాష్ని అడుగుతాడు రాజ్. అయితే ఏమైంది డాడీ, ఎందుకు తాతయ్యకి ఇంత తొందరగా ఇలా హార్ట్ అటాక్ రావడం ఏంటి, అసలు ఏమైంది అనగానే ఒరే రాజ్ అసలు ఈ విషయం గురించి చర్చించాలంటేనే చిరాగ్గా అనిపిస్తుందిరా, ఎప్పుడూ లేనిది మీ పిన్నికి బాగా డబ్బు పిచ్చి పట్టుకుంది, ఎన్నడూ లేనిది ఒక రకంగా ప్రవర్తించింది, నట్టింట్లో ఇక ఉరి వేసుకుందామని బెదిరించింది, దానితో ఆస్తి పంచకపోతే ఈరోజు నా చావు చూస్తారని ఇక ఊరి వేసుకుంటూ ఉంటే ఆ విషయంలో అందరం ఇక మీ పిన్నిని ఆపుతూ ఉన్నాము, ఈ లోపలే తాతయ్య గారికి ఇలా అయ్యింది, నిజానికి అసలు ఈ రకంగా ఎవరు ఊహించిన విధంగా ఇలా దానిలక్ష్మి మారిపోవటం చాలా బాధాకరంగా ఉందిరా అని చెప్పి ఇక సుభాష్ చాలా బాధతో చెప్పడంతో ఇక ఒక్కసారిగా రాజ్కి చాలా కోపం వస్తుంది. పిన్నేంటి ఇంత ఘోరంగా ప్రవర్తించిందా, అసలు ఎందుకు ఇలా మారిపోయింది అని చెప్పి రాజ్ కూడా బాగా కోపంతో ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే అందరికీ కూడా వంట సిద్ధం చేయడం కోసం
కావ్య వంటగదిలోకి వెళ్ళి వంటను చేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఫ్రెష్ అప్ అవుతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఏదో రకంగా కొంచెం చల్లబడుతుంది. కానీ ఎక్కడ చల్లబడిపోతే వ్యవహారం అంతా కూడా మర్చిపోతారని రుద్రాణి మాత్రం ఇక ధాన్యలక్ష్మిని గిల్లుతూనే ఉంటుంది. ఏదో రకంగా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అసలు పట్టించుకోదు. ఇక వంటంతా కూడా ఇక పూర్తి చేసుకొని టేబుల్ మీదకు పెట్టి కావ్య అందరికీ కూడా వడ్డన చేస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఇక మెల్లగా రుద్రాణి మళ్ళా స్టార్ట్ చేస్తుంది. ఏంటి, ఏమైంది? అసలు రుద్రాణి అసలు ధాన్యలక్ష్మి వదినంటే ఇంట్లో ఎవరికి మాట కూడా పట్టింపు లేదా? పాపం నట్టేట్లో ఊరేసుకుందామని చూసింది. తన కొడుకుకి అన్యాయం జరుగుతుందని తన మనసు ఎంత బాధపడిందో అని చెప్పి మళ్ళా మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇక కోపంతో రగిలిపోతున్న అప్పటికే కుటుంబం అపర్ణ వెంటనే, హే షడప్, నోరు తెరిచావంటే బాగోదు. నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదని ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో అందరం బాధలో ఉండి ఇక ఖచ్చితంగా ఇంట్లో అందరం ఇంత బాధలో కూడా భోజనం చేసే టైంలో ఇంత చండాలంగా మళ్ళా నువ్వు మొట్టలకే వచ్చావంటే నిన్ను ఏమనాలి అనగానే, అయ్యో ఆంటీ, ఇలాంటి వాళ్ళని నోటితో మనం మాట్లాడకూడదు, చేతులతోనే సమాధానం చెప్పాలి. అత్త, ఇప్పుడు గనక నోరు తెరిచావంటే నోట్లో అని చెప్పి ఆపేస్తుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజానికి నా గురించి మీరు అందరూ ఏం పట్టించుకున్నారు? నేను ఊరి వేసుకుందాం అనుకున్నా కూడా నన్ను అందరూ కూడా అలాగే వదిలేశారు. ఇంకొక విషయం ఏంటంటే, నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది అన్న విషయంలో నేను పోరాడుతుంటే నా పోరాటానికి ఒక అర్థం లేదు. నా మీద ఎవరికీ ప్రేమ లేదు, గౌరవం లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, ఏంటి చిన్నత్తయ్య, మీరేనా మాట్లాడేది? ఒకప్పుడు మీరు ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు, ఎంత కరెక్ట్గా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఏదో దెయ్యం పట్టుకొని పీడిస్తుందని అర్థమవుతుంది. ఒక మనిషి ఇంత బాధలో ఇక హాస్పిటల్లో, ఇంటికి పెద్దయిన తాతయ్య గారు హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడడం కరెక్ట్ కాదు అత్తయ్య అనగానే ఇక ధాన్యలక్ష్మి, చాలు ఊరుకో, నువ్వేంటి పెద్ద పెత్తనందారిలాగా మాట్లాడుతున్నావు? ఈ విషయంతో నీకు సంబంధం ఉందా? అసలు నువ్వు ఈ ఇంటికి ఎవరు? ఈ ఇంటికి నీకు సంబంధం ఏంటి? అనవసరంగా కలగ చేసుకోవద్దు అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా, పిన్ని, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నిజానికి తాతయ్య ఈరోజు హాస్పిటల్లో అలా బెడ్ మీద పడుకున్నారు అంటే కారణం ఎవరో నాకు బాగా తెలుసు. కానీ పెద్దరికం అడ్డొచ్చి ఎవరిని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు కూడా కొంచెం కూడా ప్రేమ లేకుండా, అభిమానం లేకుండా మళ్ళా కుటుంబాన్ని ముక్కలు చేయాలనే ఆలోచనే నీలో వస్తుంది. ఆ విషయంలో కళావతిని ఎందుకు అంటున్నారు? కళావతి తప్పే ఉంది, కళావతి కరెక్ట్గానే మాట్లాడింది అనగానే వెంటనే ఇక కావ్య ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా రాజ్ వంక షాక్ అయిపోతూ ఉంటుంది. చూడు కళావతి, నువ్వు ఇక తాతయ్యతో మాట్లాడవచ్చావు. నీతో తాతయ్య ఏం మాట్లాడారో నాకు తెలీదు, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని చెప్పారన్నమాట మాత్రం అర్థమైంది. ఈ విషయంలో ఎవరు ఎన్నిసార్లు నీకు అలాగే ఇంట్లో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేవా అని చెప్పి అడిగితే సమాధానం చెప్పి తీరు. అంతేగాని ఇదిగో ఈ రకంగా అవతల మనిషి అడుగుతున్నా కూడా సైలెంట్గా ఉండద్దు. తాతయ్య ఇంట్లో అందరూ కూడా సమానంగా ఇంట్లో ఉండాలని ఉమ్మడి కుటుంబంగా అందరినీ ఉంచారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాస్తి పంచమని ఇక పంపకాలు జరిపించమని ఎప్పుడూ తాతయ్య కోరుకోలేదు. తాతయ్యకి గౌరవం ఇవ్వండి అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇక అపర్ణ, చూడు ధాన్యలక్ష్మి, ఇప్పుడు నీకు చాలా తృప్తిగా ఉన్నట్టుందిగా. ఇంట్లో లేనిపోని గొడవలు పెట్టి ఇల్లు తీసి పందిరి వేయటంలో సమర్థవంతురాలైన రుద్రాణి మాటలు నీకు బాగా చౌకెక్కాయి. ఒకప్పుడు నేను నీలాగే ఉండేదాన్ని. ఇంట్లో ప్రతి విషయంలోనూ నాకంటూ హక్కు హోదా ఉండాలని. కానీ అర్థమైంది ఏంటంటే రాను రాను వచ్చే తరానికి మనకంటూ ఏమి మోసుకెళ్ళాం, మనం ఎప్పుడూ ఒంటరిగానే వెళ్ళిపోతామని అర్థమైంది. ఎందుకు ఇంత ఆస్తి మీద ప్రేమ పెంచుకున్నావు? ఆస్తి ముక్కలు చేసి ఏం లాభం పొందుతావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇక అపర్ణ. ఆ మాటకి వెంటనే, చూడక్క, నేను తెలివైన దాన్ని కాదు, నీలాగా లాజిక్లు మాట్లాడడానికి. ఆస్తి అనుభవించడం కోసం, ఆస్తి కోసం నేనేమీ పాకుపడట్లేదు. నా కొడుక్కే అన్యాయం జరుగుతుంది.
నా కొడుకు విషయంలో ఎవరు పట్టించుకోవట్లేదు, వాడిని తిరిగి ఇంటికి తీసుకురావట్లేదు. అందుకే ఆస్తి ఇచ్చినా వాడు సుఖంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఈ విషయంలో ఎవరెవరు హాస్పిటల్లో ఉన్నా ఎవరెవరికి ఏమైనా నాకు అనవసరం. నా కడుపులో పుట్టిన నా బిడ్డకి నేను అన్యాయం చేయదలుచుకోలేదు. వాడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అనగానే ఇక వెంటనే కావ్య, అవునా చిన్నత్తయ్య, మీరు నిజంగా కళ్యాణ్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నారా అని అడుగుతుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా కొడుక్కి న్యాయమే జరగాలి. నా కొడుకు రోడ్ల మీద ఆటోలు నడుపుతూ ఉంటాడు. అది చూసినప్పటి నుంచి నా గుండె తరించుకుపోతుంది. వాడికి న్యాయం కావాలని నేను ఈ పోరాటం చేస్తున్నాను. మావయ్య గారన్నా కూడా నాకు చాలా గౌరవం అలాగే ప్రేమ ఉన్నాయి. మావయ్య గారిని బాధ పెట్టి ఈ రకంగా నేను ఎందుకు మాట్లాడతాను? ఖచ్చితంగా నా కొడుకు గురించే మాట్లాడతాను అని చెప్పనగానే సరే సరే చిన్నత్తయ్య, మీరు అన్న దీంట్లో కూడా బాగానే నిజం ఉంది. కాబట్టి మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నదే అనుకున్నట్టుగా సాధిస్తారు. అప్పుడు మీరు నిజంగా మీ 2 రోజుల తర్వాత కూడా మీరు అనుకున్నట్టు ఎవరు కూడా మీ పనికి ఇక పట్టించుకోకపోతే అప్పుడు మీరు నన్ను నిలదీయండి. దీనికి నేను కారణం. నాతో తాతయ్య అందరూ సక్రమంగా కలిసిమెలిసి ఉండాలని మాట తీసుకున్నారు. ఆ మాట ప్రకారం కట్టుబడండి. ఈ విషయంలో నేను ఒక మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ మాటకి సంతోషపడతారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని ఏదో రకంగా కూల్ చేస్తుంది ఇక కావ్య. ఇక వెంటనే రుద్రాని, ఏంటి ఏం ఎత్తయిపోతున్నావు? మొత్తానికి ఏదో ఒకటి చేసి కింగ్మిని బొమ్మను చేసి ఏదో రకంగా ఇంట్లో అందరినీ నీ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నావా అనగానే వెంటనే ఇక కావ్య, చూడండి రుద్రాని గారు, ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా మిమ్మల్ని రుద్రాని గారు అని సంబోధిస్తున్నాను. ఇంకాస్త మీరు ముందుకెళ్ళి మాట్లాడితే ఆ గౌరవం ఉండదు, మీరు ఇంట్లో ఉండరు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి కావ్య ఇక చాలా పెద్ద గొంతుతో మాట్లాడేసరికి దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. ఒక్కసారిగా స్వప్న క్లాప్స్ కొడుతూ, అబ్బా కావ్య ఆదరగొట్టావే, నిజానికి ఈ పని ఎప్పుడో చేస్తుంటే బుద్ధి బాగా వచ్చేది. అప్పుడు ఏదో ఒక మూల ఉండేది. ఇప్పుడు అంతా నాకే సంబంధం అన్నట్టు తెగరెచ్చిపోతుంది. చూడత్తా, మా చెల్లికి అసలు సామాన్యంగా కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే కనుక ఆ కోపం మీరు చూడడానికి ఇంట్లో ఉండరు. కావ్య చెప్పినట్టు రోడ్డు మీద పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అని చెప్పి స్వప్న అనడంతో ఇక ఏమీ మాట్లాడలేదు రుద్రాణి. ఇక మొత్తానికైతే హాస్పిటల్లో కావ్యరాజు హాస్పిటల్కి వస్తారు. ఇక కళ్యాణ్ అయితే ఇక విషయం తెలుసుకుంటాడు. అంటే వదిన, నిజానికి ఈ రకంగా తాతయ్య అవడానికి కారణం ఇక మమ్మీయేనా అనగానే, లేదు కళ్యాణ్, నిజానికి ఎవరు కారణం కాదు. ఆయన మనసులో చాలా స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ అంతా కూడా ఈ రకంగా ఈరోజు తాతయ్య అవ్వడానికి కారణం. నిజానికి నువ్వు ఇంట్లో లేవు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా నేను కూడా బయటే ఉన్నాను. ఇల్లు అనేది చాలా ఘోరంగా తయారైంది. ఒకరికొకరు బంధాలు బంధుత్వాలు అనేది పక్కన పడేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండేసరికి ఇంటికి పెద్దయిన కల్పవృక్షం లాంటి తాతయ్య మనసు చాలా బాధపడింది. ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎప్పటికీ కూడా ఇంట్లో అందరూ ఉమ్మడిగానే ఉండాలి, ప్రేమగా చూసుకోవాలని నా దగ్గర మాట తీసుకున్నారు కళ్యాణ్ అని చెప్పి ఇక కావ్య అంటుంది. ఆ మాటకి కళ్యాణ్ సైలెంట్గా ఉంటాడు. వదిన, నా సాధ్యమైనంత వరకు నేను ఏమన్నా చేస్తాను, చెప్పొదిన, నేను ఏం చేయమంటావు? తాతయ్య క్షేమంగా ఉండాలి, తాతయ్య కోరిక నెరవేరాలి అనగానే, లేదు ఖచ్చితంగా నువ్వు ఏమి చేయనవసరం లేదు, కానీ నువ్వు మునపట్లాగా ఇంటికి రావాలి అని చెప్పి అంటుంది. వదిన, నువ్వేనా వదిన చెప్పింది? ఒకప్పుడు నేను ఎదగాలని, నన్ను బయటే ఉండమని, నన్ను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోమని, ఎవరి కింద నేను తక్కువ కాదని ప్రూవ్ చేసుకోమన్నావు. ఇప్పుడు నన్ను ఇంటికి రమ్మంటున్నావు. తెలుసు కదా మా అమ్మ గురించి. నన్ను ఇంట్లో ఉంటే ఏ రకంగా ఇంట్లో గొడవలు పడతామో ఇంతకంటే 10 రెట్లు ఎక్కువైపోతాయి అనగానే, లేదు ఏ గొడవలు అవ్వవు, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా ఏ గొడవలు అవ్వవు అనగానే, ఏంటొదినా అని చెప్పి అడుగుతాడు. నువ్వు
ఇంటికి రా. ఇంటికి వస్తే ఇక చిన్నత్తయ్య శాంతపడతారు. తన కొడుకుకి అన్యాయం జరుగుతుంది, అందుకని ఆస్తి పంచమని అడుగుతున్నానని చిన్నత్తయ్య చెప్పారు. నువ్వు దూరం అయిపోయావన్న బాధలో తప్ప ఆస్తి మీద ముక్కలు చేయడానికి ఇక చిన్నత్తయ్యకి కూడా మనసు రాదు. చిన్నత్తయ్య మనసు నిండా కూడా ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండాలనే ఉంటుంది. ఎంతైనా అంతా మార్చేసింది ఆ రుద్రాణి గారే. ఆవిడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంది. సరే వదిన, నాకేమీ అభ్యంతరం లేదు అనగానే, అవును కళ్యాణ్, నేను ఇందాక నుంచి మర్చిపోయాను, అప్పు ఏది, అప్పు రాలేదు అని చెప్పి అడగగానే, వదిన అయ్యో హడావుడిలో మర్చిపోయాను, చాలా గుడ్ న్యూస్, కానీ నా మనసంతా కూడా చాలా బాధపడుతుంది అనగానే, ఏమైంది, ఏంటో చెప్పు ఆ గుడ్ న్యూస్ అని చెప్పి కావ్య అడుగుతుంది. అది వదిన, అప్పుకి పోలీస్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయింది ఈరోజే, ఇక వెళ్ళాలి. తను ఇక వెళ్ళిపోయే ఉండొచ్చు. ఇంట్లో ఒంటరిగా నేనే ఉంటానని నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది అని చెప్పి అనగానే, ఇంకే, అలాంటప్పుడు అప్పు ఇంటికి రావటం చిన్నత్తకి ఇష్టం లేదు. అప్పు ట్రైనింగ్ పూర్తయ్యే లోపల ఇంట్లో అన్ని గొడవలు సర్దుమాట అవుతాయి. ఈ లోపల నువ్వు ఇంటికి రా. నువ్వు ఒంటరిగా బయట ఉండే కంటే ఇంట్లోనే ఉంటే తాతయ్య మనసు కూడా సంతోషపడుతుంది. అలాగే ఇక ఖచ్చితంగా చిన్నత్తయ్య కూడా ఆస్తి పంచమని గొడవ పెట్టదు. గొడవ చాలా సర్దుమటగలుగుతుంది కళ్యాణ్ అనగానే, సరే వదిన, నేను వస్తాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక మొత్తానికైతే డాక్టర్ వస్తాడు. డాక్టర్ రావడంతో, డాక్టర్ ఏమైంది మా తాతయ్య విషయం అని చెప్పి రాజు అడగానే, చూడండి సార్, ఆయనకి ఇప్పుడైతే డేంజర్ లేదు, అలా అని చెప్పి డేంజర్ ఇక వెనకాలే ఉండబోదు. ఆయన ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి, ఆయన మనసుకు నచ్చే విధంగా మలుచుకోవాలి. ఆయన కొంచెం కూడా స్ట్రెస్ కానీ కొంచెం కూడా బాధ కానీ ఆయన మనసులోకి రావద్దు. ఆ రకంగా మీరు చూసుకుంటే ఈరోజే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాను, కానీ ఆయన మనసుకు నొచ్చుకునే లాంటి పనులు ఎవరు చేయకండి. ఆయన చాలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలి. ఆయనకి కోపం కానీ ఆవేశం కానీ బాధ కానీ ఇలాంటివి ఏమీ రాకూడదు అని చెప్పి ఇక డాక్టర్ అయితే చెప్పడంతో, రాస్ సార్, ఖచ్చితంగా మేము అలానే చూసుకుంటాం, మా తాతయ్య క్షేమమే మాకు ముఖ్యం అని చెప్పి ఇక హాస్పిటల్ నుంచి సీతారామయ్యని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు. ఇక తాతయ్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రూమ్లోకి ఇక పెట్టేసి ఇక డోర్ వేసి, తాతయ్య అంతా క్షేమంగానే జరుగుతుంది, మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి తాతయ్య అని చెప్పి కావ్య ఇక సీతారామయ్యకి చెప్పడంతో సీతారామయ్య అలానే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక లోపల నుంచి బయటికి రాగానే ఇక ఇంట్లో అందరూ కూడా తాతయ్య రావడంతో ఇల్లు కలకలగా మారిపోయింది అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఒరే కళ్యాణ్, ఏంటి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పి ఇక అడుగుతుంది ఇక అపర్ణ. అవును పెద్దమ్మ, నిజానికి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు, నిజానికి అని చెప్పి చెప్పబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్య సైగ చేస్తుంది. అసలు అప్పు మ్యాటర్ తీసుకురావద్దని, అప్పు ఇంట్లోనే ఉందని, కానీ ఎవరికి కూడా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిందని చెప్పకుండా కళ్యాణ్ని మాత్రమే ఇక ఇంట్లో ఉండేలాగా, అది కూడా దానలక్ష్మి మనసుకి పూర్తిగా ఇక తన కొడుకు ఉన్నట్టు చెయ్యాలని ఆలోచన చేస్తుంది. ఇక దానలక్ష్మి దగ్గరకు వచ్చి, చిన్నత్తయ్య మీరు ఆస్తి కావాలన్నారు, దేనికోసం అడిగితే కళ్యాణ్ కోసం అన్నారు, కళ్యాణ్ కష్టపడకూడదన్నారు. ఇప్పుడు మీరు నిజానికి కళ్యాణ్ ఎదురుగుండగానే ఇంట్లోనే ఉన్నాడు, కళ్యాణ్ ఎప్పటికీ ఇల్లు వదిలి వెళ్ళడు, ఎప్పటికీ కూడా ఆటో అనేది వేయడు, అన్నీ కూడా కళ్ళ ముందే ఇంట్లోనే ఉంటూ మీకు నచ్చినట్టుగానే ఉంటాడు. సరేనా అత్తయ్య, ఇప్పుడు కళ్యాణ్ సంతోషంగానే ఉంటాడు కదా, మరి అలాంటప్పుడు ఆస్తి పంచమంటారా అని చెప్పి కావ్య అడుగుతుంది. ఒక్కసారిగా ఇక దానిలక్ష్మి ఆశ్చర్యపోతుంది. నువ్వు చెప్పేది నిజమా కావ్య, వాడు ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడా అనగానే, అయ్యో చిన్నత్తయ్య, కళ్యాణ్ ఇక్కడే ఉంటానన్నాడు, తాతయ్య ఆ రకంగా అయిపోవడానికి కారణం నేను కూడా అని చెప్పి పాపం బాధపడ్డాడు, అందుకే ఇక్కడే మన ముందే కళ్ళ ముందే ఉంటానని వచ్చేశాడు అనగానే,
వెంటనే ఇక కళ్యాణ్ వచ్చి అమ్మ అని చెప్పి దగ్గరకు వస్తాడు. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కళ్ళు వెంట నీళ్లు తిరుగుతాయి. ప్రేమగా చాలా రోజుల తర్వాత కళ్యాణ్ అలా పిలవడం విని ఒక్కసారిగా హత్తుకుంటుంది. ఒరే కళ్యాణ్, నిజంగా చెప్పురా, ఇక్కడే ఉండడానికే వచ్చావా అనగానే అవునమ్మా, నిజంగానే చెప్తున్నాను, ఇక్కడికే వచ్చాను. నువ్వు అన్నావు కదా ఇక్కడే ఉండమని, అందుకే తాతయ్య ఆరోగ్యం కూడా బాగోలేదు, అందుకే ఇక్కడికే వచ్చేసాను అనగానే ఒరే కళ్యాణ్, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా. మావయ్య గారు హాస్పిటల్లో ఉండటం ఎంత బాధాకరమైన విషయమో అలాగే నువ్వు ఇంటికి రావటం కూడా అంతే సంతోషకరమైన విషయం. కానీ ఈ అమ్మను వదిలి ఎప్పుడు బయటికి వెళ్ళావు కదా అనగానే లేదమ్మా, ఇక్కడే ఉండిపోతాను, నువ్వనుకున్నట్టే ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే ధాన్యలక్ష్మిని చాలా సంతోషపెడతాడు కళ్యాణ్. ఇక అలా ఆ విధంగా ఇక కళ్యాణ్ ఇంట్లో ఉండడం వల్ల ధాన్యలక్ష్మి చాలా వరకు మారిపోతుంది. ఇక మొత్తానికైతే ఇంట్లో ఒక గొడవ సద్దుమడుగు చేస్తుంది కావ్య. ఇక ఇంతలోనే ఇక రాజ్ మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటాడు, పోనీలే ఇక ఏదో రకంగా కళ్యాణ్ ఇంట్లో ఉండటం ఇక అందరికీ సంతోషకరం అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక రూమ్లోకి వెళ్తాడు. ఆల్రెడీ అప్పటికే అరమరలో బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది కావ్య. ఒక్కసారిగా వచ్చి హలో కళావతి, ఏంటి, ఏం చేస్తున్నావు అని చెప్పి అంటాడు. వెంటనే కళ్ళు కనిపిస్తున్నాయి కదా, బట్టలు సర్దుకుంటున్నాను అనగానే ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, భర్తనని ఇంత కూడా గౌరవం లేకుండా అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి బట్టలు సర్దుతున్నావు, ఎక్కడికి అనగానే ఇంకెక్కడికి, పక్క రూమ్లోకి అనగానే ఏ ఈ రూమ్లో పడుకోవా అనగానే ఈ రూము మీది, మీ దగ్గర మీ పక్కన నేను నిద్రపోవాలంటే కష్టం కదా, మీరు నన్ను భారీగానే అనుకోనప్పుడు మీ పక్కన నేను ఎలా ఉంటాను అనగానే ఇదిగో కళావతి, నువ్వు మళ్ళీ మొదటికి వస్తే నేనేం చేయలేను. ఇంట్లో తాతయ్య సంతోషం కోసం అందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఏదో ఒకటి నిన్ను క్షమించేశాను అనగానే నన్ను క్షమించేశారా, చాలా సంతోషం అనగానే ఇక వెంటనే చూడు కళావతి, నేను ఒకటే మాట మీద ఉన్నాను, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, మళ్ళా నా ఆధీనం లేకుండానే ఇంటికి వచ్చావు. నేనేమి నిన్ను వెళ్ళమని అనలేదు, అలా అని రమ్మని అనలేదు. నా మానాన్న నేనున్నాను, నీ మానాన్న నువ్వు ఉండు. తాతయ్య ఆరోగ్యం కుదుట పడే వరకు దయచేసి ఎలాంటి విషయంలోనూ గొడవలు సృష్టించద్దు అని చెప్పి రాజ్ మాట్లాడగానే కావ్య కరెక్ట్గా నేను ఏదైతే అనుకున్నానో మీరు కూడా అదే అంటున్నారు. ఇంటికి పెద్దయిన తాతయ్య గారు ఆరోగ్యం కుదిరిపడే వరకు మీరు నాతో గొడవ పడమకండి అని చెప్పి కావ్య అంటుంది. మొత్తానికైతే ఇంట్లో అందరూ ఇక సీతారామయ్యకి ఒంట్లో బాలేదని చాలా వరకు గొడవలు ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఇక ఇల్లు నడిచిపోతూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేదు రుద్రాణి. ఇదేంటి మొత్తానికి ఇంత గొడవ జరిగి చివరాఖరికి ఆస్తి పంపకాలు అయిపోతాయనే లోపల ఈ రకమైన ట్విస్ట్ అయింది. ఖచ్చితంగా నేను అస్సలు ఊరుకోను, ఏదో రకంగా చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే కుట్ర పన్నుతుంది ఇక రుద్రాణి. మమ్మీ, నాకైతే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది మమ్మీ అని చెప్పి రాహుల్ అంటాడు. ఏంట్రా చెప్పరా అది అనగానే మమ్మీ, నేను తాతయ్య సంతకం ఫోర్జరీ చేసి తాతయ్యతో మనకి రావాల్సిన ఆస్తిని రాయించుకుంటే ఎలా ఉంటుంది. తాతయ్య ఎలాగో ఇక చాలా వరకు ఒక రకంగా నిజంగా చెప్పాలంటే గాజు బొమ్మతో సమానం, తాతయ్యకి మెలకు ఉన్నా లేనట్టే. అలా అని చెప్పి ఆయన లేచి కూర్చొని గొడవలాడే టైపు కాదు. ఒకవేళ కాదు కూడదు అని ఆయనకి ఆవేశం వచ్చి గొడవ వచ్చినా టపా కట్టేస్తాడు. కాబట్టి తాతయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తిని ముక్కలు చేయడం ఇష్టం ఉండదు. కాబట్టి ఆ ముక్కలు చేసే విధంగా మనం మాట్లాడాలి. ఇంకా నిజం చెప్పాలంటే తాతయ్య నిద్రపోయేటప్పుడు ఆయన చేత సంతకం పెట్టించుకున్నానంటుగా నేను క్రియేట్ చేస్తాను అనగానే ఒరేయ్, ఇదంతా ఎందుకురా, అసలు నిజానికి నువ్వు తాతయ్య సంతకం నీకు వచ్చు కాబట్టి ఇక లాయర్ గారితో నువ్వు వీలునామా పత్రాలు తెప్పించి ఒక విధంగా సృష్టించి
ఇది మనకి ముందే అప్పుడు మనకి ఆస్తి పంపకాలు చేసినప్పుడు మనకంటూ సపరేట్గా ఆస్తి రాసిచ్చాడని మనం క్రియేట్ చేద్దాం అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా సరేనంటే సరేనని చెప్పి ఇద్దరు కూడా ఇక లాయర్తో మాట్లాడి ఇంటిని లాయర్ తీసుకొని వస్తాడు. లాయర్ ఇంటికి రాగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా రాజ్, ఏంటి ఇలా వచ్చారు, అయినా మీరేంటి అనగానే అది తాతయ్య గారు అంతకుముందు వీలునామా రాయించారు. ఆ వీలునామాలో ఇక ముగ్గురికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇచ్చారు. అప్పుడు మీకు ఇష్టం లేక మీరు వీలునామా రాయించలేదు. కానీ ఇదిగో ఈ విషయంలో నన్ను ఒకరు కబురు పెట్టారు అని చెప్పి అనగానే, ఇంట్లో ఎవరో కబురు పెట్టారా, పిన్ని మారిపోయిందేమో అనుకుంటే ఈ లోపల ఇంకెవరు పిలిచారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు రాజ్. ఈ లోపల రుద్రాణి వచ్చి, నేనే రాజ్, నేనే, మాకు అన్యాయం జరుగుతుంది. నిజానికి మాకు సపరేట్గా ఒక ఇంట్లో ఉండే హక్కు లేదా, నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది. ఈరోజు నువ్వు అలాగే కళ్యాణ్ ఇంటి వారసులని ఇంట్లో అందరూ సంబరపడిపోతున్నారు. మరి నా కొడుక్కి నాన్న ఆస్తి రాసిచ్చినా అది ఇవ్వట్లేదు. అందుకే ఇలాంటి సమయంలో అడగకూడదు, కానీ ఇక అడిగే విధంగా మీరందరూ మారిపోయారు కాబట్టి నాకు ఆస్తి కావాలి అని చెప్పి ఇక రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా రాజ్, ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, గొడవలు జరిగినాయి, సర్దుమట అడిగినాయి అని చెప్పి అందరం ప్రశాంతంగా ఉంటే కావాలని గొడవను సృష్టిస్తున్నావా, ఇంట్లో నాన్నగారు తాతయ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో అనగానే, ఏం లేదు రాజ్, నాకు ఆస్తి కావాలి, నా కొడుక్కి న్యాయం జరగాలి. ఇది ఒకప్పుడు వీలునామాలో నా పేరు మీద రాసింది నాన్నగారు. ఇదంతా కూడా చించి పడేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. కానీ నేను భద్రంగానే దాచిపెట్టుకున్నాను. ఏమో తాతయ్య ఎప్పుడు ఎలా మారుతారో నాన్న, అప్పుడు నాకు అన్యాయం జరగచ్చు. అందుకే ముందుగానే వీలునామా రాయించుకోవడానికి లాయర్ని తీసుకొని వచ్చాను అని చెప్పి రుద్రాణి అంటుంది. ఆ మాటలకి ఇందిరాదేవి వస్తుంది. ఏంటి రుద్రాణి, నీకు పలానా ఆస్తులు రావాలని ఇక మా బావ రాసిచ్చాడనమాట. నువ్వు అవన్నీ భద్రపరుచుకున్నావన్నమాట. నీ ఆలోచన విధానం చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఆస్తి కోసం ఇంట్లో ఉన్నావని నాకు బాగా క్లారిటీ వచ్చింది. కానీ కష్టమో నష్టమో బావ నాకు ముందే చెప్పాడు. నేను ఏ రోజు కూడా మీ ఎవరికి చెప్పలేదు కదా. నిజానికి ఈ ఆస్తి అనేది నా పేరు మీద ఉంది. ఈ ఆస్తిని ఎవరికైనా పంచే హక్కు నాకు మాత్రమే ఉంది. ఇక బావకి లేదు. బావ ఇక పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన విషయంలో ఎవరు ఒక్క వంక పెట్టడానికి లేదు. ఒకప్పుడు ఆయన రాసిన వీలునామా ఇప్పుడు చెల్లదు. నా మీద ఆస్తి ఉంది కాబట్టి, నా పేరు మీద మొత్తం రాశారు కాబట్టి ఏదైనా చేస్తే నేనే చేస్తాను. నువ్వు గనక ఆస్తి గురించి, హక్కుల గురించి మాట్లాడావంటే నీకు ఇంట్లో ఉండే హక్కు కూడా లేకుండా చేస్తాను రుద్రాణి అని చెప్పి ఇక అండంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. అదేంటమ్మా అంత మాట అనేసావు, నాకంటూ ఆస్తి లేదా ఈ ఇంట్లో అనగానే, నోరుమోయ్, అసలు నువ్వు ఆడమనిషివేనా, అసలు నువ్వు మనిషివేనా నాకు అర్థం అవ్వట్లేదు. దానిలక్ష్మిని నేర్పించి దానిలక్ష్మికి ఇంత గొడవ సృష్టించి చివరాఖరికి ఇంట్లో ఇక మామయ్య గారు అంత పరిస్థితి గురైనా కూడా ఇంకా నువ్వు ఆస్తి గురించి అడుగుతున్నావు అంటే నువ్వు ఎంతటికైనా సంవత్సరాలవి. ఇక అత్తయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తి ఎప్పటికీ ఎవరికీ చెందదు. అత్తయ్య గారు తదనంతరం అత్తయ్య గారికి ఇష్టమైన వాళ్ళ పేరుగే రాస్తారు. అది మా అందరికీ ఇష్టమే. మధ్యలో నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి రుద్రానికి ఇక షాక్ ఇస్తుంది అపర్ణ. దానికి తోడు ఇక రుద్రానికి లోపల ఇక కక్షతో రగిలిపోతూ ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్థం కాక ఇక ఇంట్లో ఎవరినో ఒకరిని ఏదో ఒక రకంగా చేసి నా కక్ష తీర్చుకుంటాను అని చెప్పి ఇక లాయర్తో మాట్లాడుతుంది. ఇంటికి పెద్దవాళ్ళైనా వాళ్ళు తదనంతరం ఆస్తిని పంచుకోవాలి, కానీ వాళ్ళు ఉన్నంత వరకు ఆస్తిని పంచకూడదని వాళ్ళు వీలునామాలో రాశారమ్మా అని చెప్పి ఇక లాయర్ చెప్పడంతో, అయితే వీళ్ళిద్దరే అడ్డం అనమాట, వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసి లేపేయాలి అని చెప్పి ఇక సీతారామయ్యని అలాగే ఇందిరాదేవిని
చంపాలని పాలల్లో ఇక విషం కలిపి తీసుకొని వస్తుంది రుద్రాని. ఇక వెంటనే అది తాగించి ఇద్దరు ఇక చనిపోతే ఇక ఆస్తిని ముక్కలు చేయొచ్చని ఇక ఆలోచించిన రుద్రానికి ఊహించని షాక్ ఇస్తుంది కావ్య. ఇక ఒక్కసారిగా ఇక రుద్రాని పాలల్లో ఏదో కలపడం దూరం నుంచి గమనించి ఇక రూమ్లోకి వెళ్ళి ఆల్రెడీ ఇక వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు, నువ్వెందుకు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నావు, వెళ్ళిపో బయటికి అని చెప్పి కావ్య అనగానే, ఇదిగో కావ్య, నీకు తాతయ్య నానమ్మ, నాకు నన్ను పెంచిన అమ్మ నాన్న, వాళ్ళకి నేను ప్రేమగా పాలు తీసుకొని వెళ్తుంటే మధ్యలో అడ్డుపడతావేంటి అని చెప్పి అనగానే, నువ్వు ప్రేమగా చేస్తున్నావో ప్రాణం తీయడానికి చేస్తున్నావో అంతా నాకు తెలుసు అని చెప్పి ఇక పాలను తీసుకొచ్చి మర్యాదగా నువ్వు తాగు, నువ్వు తాగినాక ఆ తర్వాత తీసుకొని వెళ్ళు అనగానే ఇంట్లో అందరూ కూడా వస్తారు. రాజు అయితే ఏంటి ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఏదో గొడవ జరుగుతూనే ఉంటుందా, తాతయ్య గారు ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా అని చెప్పి ఇక నసుక్కుంటూ రాజు అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అపర్ణ ఏమైందమ్మా కావ్య అనగానే, అది అత్తయ్య గారు ఈ పాలు ఏదో కలిపింది, ఈ పాలల్లో ఇక ఇక నానమ్మకి అలాగే అమ్మమ్మకి తాతయ్యకి ఇవ్వబోతుంది, వద్దని అడ్డుపడితే ఏవో కబుర్లు చెప్తుంది, ఈ రుద్రాని మనం అనుకున్నంత మంచిదైతే కాదు, ఇందులో ఏదో కలిపింది అత్తయ్య గారు అనగానే, సరే అయితే నిజంగా అందులో నువ్వేమీ కలపకపోతే తాగు రుద్రాని తాగు అనగానే ఇక తాగకుండా అలాగే నుంచుంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుటుంబం. అంటే రుద్రాని ఇక సీతారామయ్య ఇందిరాదేవిని కూడా చంపాలని ప్రయత్నం చేసిందని నిర్ధారణ అయిపోతుంది. ఇక ఇంట్లో ఆనందాన్ని తీసేసి ఇంట్లో వాళ్ళని చంపాలని ప్రయత్నించిన రుద్రాణిని ఇంట్లో నుంచి ఇక గెంటి పడేస్తాడు రాజ్. ఇక సుభాష్, ప్రకాశం, రాజ్ ముగ్గురు కూడా ఇక సుభాష్ను అలాగే ప్రకాశం ఇద్దరు కూడా రాహుల్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. ఇక రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు కూడా దెబ్బకి రోడ్డు మీద పడతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.